శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అనేక మంది శత్రురాజులను జయించి బలరామకృష్ణులు ద్వారకానగరమునకు విచ్చేశారు. భాగవతాన్ని వినండి, తరించండి. ఎప్పుడైతే ద్వారకానగరానికి విచ్చేశారో బలరామకృష్ణులను సందర్శించాలి అనేటువంటి కుతూహలం పొంగులు వారుతూ ఉండగా వారి హృదయాలలో పరమాత్మను సందర్శించాలి అనేటువంటి ఆనందం పొంగుతూ ఉండగా మహర్షులు విచ్చేశారు. మహర్షులు పరమాత్మను చూడాలి, ఆనందంతో సందర్శించాలి, ద్వారకా నగరానికి వచ్చారు మహర్షులందరూ. దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, శవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వశిష్ఠుడు, గాలవుడు, ఆంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు మొదలైనటువంటి తాపస శ్రేష్ఠులందరూ ద్వారకా నగరానికి విచ్చేశారు. వచ్చినటువంటి మునీశ్వరులందరినీ శ్రీకృష్ణ భగవానుడు ఎదురుగా వెళ్ళి నమస్కారము చేసి యథావిధిగా పూజించి ఆ మహర్షులతో పరమాత్మ పలుకుతూ ఉన్నాడు. ఓ మునీశ్వరులారా, దేవతలకు సైతం లభింపనటువంటి మీ వంటి పరమయోగీంద్రుల యొక్క దర్శనం మానవ మాతృలకు ఎలా లభ్యమవుతుంది? కానీ దేవతలకు కూడా లభ్యం కానటువంటి దర్శనం మానవ మాతృలైన మాకు ఈనాడు లభించింది. సామాన్యంగా లభించదు, కానీ లభించింది. దురదృష్టవంతులకు, ఇంద్రియలోలులకు, మూఢులకు మీ వంటి పుణ్యాత్ముల దర్శనం కానీ, స్పర్శనం కానీ, చింతనం కానీ, పాదార్చనలు కూడా ఏమీ లభ్యం కావు. అయినా ఈనాడు మాకు అవన్నీ లభ్యమైనవి. మేము ధన్యులమైన ఈ లోకంలో సాధువులు పవిత్రమైన తీర్థముల వంటి వారు. వేరే తీర్థములు అవనిపై వెదుకనేలా, వేరే తీర్థంబులు అవనిపై వెతుకనేలా, మిమ్మల్ని సందర్శించడమే చాలు, వేరే పుణ్యతీర్థాలు ఈ భూమి మీద వెతకవలసినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా నీళ్లతో నిండిన తీర్థాలు, మట్టి చేత రాతి చేత చేయబడిన దేవతా ప్రతిమలు అనేకమున్నాయి. అవి కూడా పవిత్రమైనటువంటివే. అయినా వాటిని చాలా కాలం నియమపూర్వకంగా సేవించి పూజిస్తేనే ఫలితం ఉంటుంది. అవి కానీ చాలా కాలం పూజ చేయాలి, ఆ తీర్థాలలో స్నానం చేయాలి, ఆ దేవతా విగ్రహాలను పూజించాలి, అప్పటికీ పుణ్యం. కానీ చాలా కాలం నియమంగా పూజిస్తేనే ఫలితం చేకూరుతుంది. కానీ సత్పురుషుల యొక్క దర్శన మాత్రం చేతని ఫలం వెంటనే లభ్యమవుతుంది. అది సత్పురుషుల యొక్క గొప్పత. సత్పురుషులని దేనికని దర్శనం, స్పర్శనం, భాషణం చేయాలి. భజ సజ్జన సాంగత్యం. సజ్జనులను, సత్పురుషులను దేనికని సందర్శించాలి అంటే, దేనికని వారికి నమస్కరించాలి అంటే, మనకు ఎంతో పుణ్యము రావాలి అంటే ఎన్నో తీర్థాలలో స్నానం చేసి ఉపవాసాలుండి పూజలు పునస్కారాలు చేస్తేనే అంత పుణ్యం సత్పురుషుల యొక్క దర్శన భాగ్యం చేతనే మనకు లభ్యమవుతుంది. ఎంత గొప్ప విశేషం! అది భాగవతం చెబుతుంది.
అందుకని భాగవతం వినాలి. ఆలోచించి చూస్తే సూర్యచంద్రులను, భూమి, నక్షత్రాలు, నీటిని, గాలిని, ఆకాశాన్ని పూజించినప్పటికీ మనుష్యుడు పవిత్రం చేయటానికి అవి సామర్థ్యం కలిగినటువంటివి కావు. సమస్త విషయాలు తెలిసినటువంటి విజ్ఞానులైనటువంటి మహాత్ముల యొక్క ముహూర్తమాత్రం చేతని, ముహూర్తమాత్రము సేవ చేతనే మానవులు పవిత్రులవుతారు. ఎన్ని పంచభూతములను ఆరాధించిన సత్పురుషులు, మహాజ్ఞానులు, మహాత్ముల యొక్క ముహూర్తమాత్రం కాసేపు వారి సేవ చేస్తే చాలు ధన్యులవుతారు, పవిత్రులవుతారు. అది అలా ఉండనియండి. ఇంకొక విషయం చెబుతాను నేను. వాత పిత్త శ్లేష్మమయమైనటువంటి ఈ శరీరాన్ని ఆత్మ అనుకోవడం, భార్యాపుత్రులు ఆత్మీయులని అభిమానించడం, సామాన్య జలాన్ని పుణ్యతీర్థమని భావించడం అజ్ఞాన లక్షణాలు. అంటే ఈ సంసారమే ఇదే దేహం, ఈ దేహమే నిత్యం, ఈ శరీరమే ఆత్మ అంటే ఏమీ లేదు అనుకోవడం. శరీరం వేరు, ఆత్మ వేరు. అలాగే ఈ భార్యాపుత్రులే నావారు అని అనుకోవడం, ఇవన్నీ అజ్ఞాన లక్షణాలు. అటువంటి మూర్ఖుడు పశుమార్గంలో ప్రవర్తిస్తాడే తప్ప మామూలు మార్గంలో సంచరించాడు. అలా సంచరించేటువంటి వాడు పశువుతో సమానం అని చెప్పవచ్చు. ఈ విధంగా కృష్ణుడు పలికినటువంటి అభిప్రాయ గర్భితాలైన, అభిమాన గర్భితాలైన మాటలు విని మునీశ్వరులు విస్మయంతో కూడినటువంటి వారై క్షణకాలం మౌనం వహించారు. అన్నీ పరమాత్మయే. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇదొక లీల. మహర్షులను చూచి మహర్షుల యొక్క గొప్పతనాన్ని తన నోటితో వినిపించాలనేటువంటి భావనతో చేశారంతే. అన్నిటికీ పరమాత్మయే కారణభూతమైనటువంటి వ్యక్తి. అందుకనే మౌనం వహించారు. వెంటనే శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొంది చిరునవ్వు ముఖాలతో ఆ పుండరీకాక్షుని చూసి అన్నారు, పరమాత్మ, పరంధామ, హే దేవదేవ, మేము ఉత్తమ తత్వవేత్తలైనటువంటి బ్రహ్మరుద్రాదులను అందరూ నీ మాయలో పడిపోయేటువంటి వాళ్ళే. మాయకు లోబడి ఉన్నవాళ్లే అందరూ. నిగూఢమైన నీ అభీష్టం చేతని మమ్ములను అనుగ్రహించావు. నీ దర్శన భాగ్యం మాకు కలిగింది. ఇక్కడికి రాగానే నీ దర్శనం కలగాలని ఏముంది, ఏమీ లేదు. కానీ నీవు దర్శనమివ్వాలి అని భావించి, మమ్మల్ని అనుగ్రహించాలి అని భావించి అనుగ్రహించావు. నీ చరిత్ర మిక్కిలి విచిత్రం. నీ చరిత తెలియటం అనేది, నీ భావన అనే నీ మార్గం చాలామందికి తెలియదు. ఈ భూమి ఒక్కటే అయినా అనేక రూపాలతో కనపడే విధంగా నీవు ఒక్కడివే అయినప్పటికీ అనేక రూపాలతో సృష్టి స్థితి లయాలు అనే అద్భుతమైనటువంటి కార్యాన్ని చేపట్టి లీలావతారములు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తూ ఉంటావు. అంతేకాకుండా వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించి విరాట్ పురుషుని రూపంలో వేద మార్గాన్ని స్పష్టం చేసినటువంటి బ్రహ్మస్వరూపుడవు నీవు. తపస్వాధ్యాయ నియమములచే నీ హృదయం పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. అందుకని బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైనటువంటి ఆకారంలో ఉంటావు. వేదాలు తెలిస్తే అది కనపడినట్లుగా ఉంటావు. ఒక్కోసారి అర్థం కావు వేదాలు. ఒక్కొక్కసారి నువ్వు లేవేమో అనిపిస్తుంది, ఒక్కోసారి ఉన్నావనిపిస్తుంది. వ్యక్తావ్యక్తం అంటే తెలిసి తెలియక ఉంటాయి. కనుకనే బ్రాహ్మణ కులాన్ని రక్షించినటువంటి బ్రాహ్మణ్యమూర్తివి, మహానుభావుడవు. మాయ అనేటువంటి తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకం మేము సందర్శించగలుగుతున్నాం. మా జన్మము, మా విద్య, మా తపో మహిమ ఈనాడు సార్థకతమైన కృష్ణ. నీకు మేము నమస్కరించుచున్నాము స్వామి, మనసారా నమస్కరిస్తున్నాం అని మునీంద్రుడు అనేకమైనటువంటి విధంగా శ్రీకృష్ణ భగవానుని కీర్తించారు, ప్రశంసించారు. ఆయన చేత వీడ్కోలు పొందినటువంటి వారై తరువాత ప్రశంసించి
ఆయన చేత వీడ్కోలు పొంది తమ తమ నివాసాలకు వెళ్ళి ప్రయాణమైనారు. అలా ప్రయాణమై వెళ్ళబోతూ ఉండగా వసుదేవుడు వచ్చాడు. అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్నగారు. మహర్షులకు నమస్కారం చేశాడు. ఓ మునీశ్వరులారా, ధర్మతత్వజ్ఞులైనటువంటి మీరు క్షమించి నా మనవి ఆలకించండి. ఆగండి, నేను మనవి చేసేటువంటి నా మనవిని అందరూ వినండి. సత్కర్మల ద్వారా పూర్వకర్మ జన్మలను పోగొట్టేటువంటి ఉపాయం నాకు దయతో తెలియచేయండి. ఏ సత్కర్మలు చేస్తే జన్మలలో చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలాలు అంటే పాపాలు కానీ ఏదైనా సకలము తుడిచివేయబడాలి కదా మోక్షమునకు. ఆ మార్గము నాకు తెలియచేయండి. అప్పుడు ఆ మునీశ్వరులు రాజులందరూ వింటూ ఉండగా వసుదేవుడు కోరగా మునీశ్వరులు పలుకుతున్నాడు వసుదేవుడితో, ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకు అధీశ్వరుడు. విను వసుదేవ, ఈ కృష్ణుడు సమస్త యజ్ఞాలకు అధీశ్వరుడు. ఈ పుండరీకాక్షుని గురించి చేసేటువంటి యాగం వలన ఎలాంటి దుష్కర్మనైనా సరే మనం తొలగించుకోవచ్చు. దీనిని ధర్మంగా భావించు. సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలమైనటువంటి విధంగా నీవు భావించు. అదీ కాకుండా వసుదేవ, యజ్ఞాల చేత దేవతల రుణబంధం ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. వేదాధ్యయనం వల్ల ఋషి రుణాన్ని, పుత్రుని మూలకంగా పితృరుణాన్ని తీర్చుకోలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకాలకు వెళ్ళిపోతాడు. 3 రుణాలు తీర్చుకోవాలి. ఏమిటి ఆ రుణాలు? దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. రుణాలు 3 ఉంటాయి. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. మహర్షులు పలుకుతున్నారు, వసుదేవ విను. ఈ 3 రుణాలు తీర్చుకున్నప్పుడే మానవుడు ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షమును పొందగలడు. ఒకవేళ ఈ 3 రుణములు గనక తీర్చుకోకపోతే అధోలోకానికి పడిపోతాడు. కాబట్టి యజ్ఞముల చేత, యజ్ఞ కార్యముల చేత దేవరుణాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది. వేదాధ్యయనం చేత ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది. పుత్రులని పొందటం వలన పితృరుణాన్ని తీర్చుకున్నవాడవుతాడు. ప్రతి వ్యక్తి వివాహం చేసుకొని పుత్రుని కనాలి. అప్పుడు పితృరుణము తీర్చుకున్నవాడవుతాడు. మానవుడు పుణ్యలోకాలకు చేరుతాడు. ఈ దేవరుణం, అలాగే ఋషి రుణం, పితృరుణం, ఈ 3 రుణాలు తీర్చుకోకపోతే మానవుడు అధోలోకానికి పొందుతాడు. అందువల్ల నీవు నీ పుత్రుని మూలకంగా పితృరుణాన్ని తీర్చుకున్నావు. వసుదేవ, నువ్వు పుత్రుని కన్నావుగా, పితృరుణం తీరింది. ఇక యజ్ఞం చేసి దేవరుణాన్ని తీర్చుకో. దేవరుణాన్ని తీర్చుకోవాలిగా అని మహర్షులు పలుకుతూ ఉంటే, దేవరుణం తీరాలి అంటే యజ్ఞము చేసి ఆ దేవరుణాన్ని తీర్చుకో. తేజోనిధులైనటువంటి మహర్షులారా, వసుదేవుడు పలుకుతున్నాడు ఆ మాటలు విని, మీరు ఉపదేశించిన ప్రకారం నేను యాగం చేస్తాను. అయితే ఋత్విజులుగా మీరే ఉండి నిర్వహించాలి అని ప్రార్థన అని వినయంతో వారికి మనవి చేశాడు. వసుదేవుడు మునీంద్రులను ఋత్విక్కులుగా వరించి వారు అంగీకరించగా శమంతక పంచక తీర్థం సమీపంలో దేవేంద్రుని మించినటువంటి వైభవంతో భార్యా సమేతంగా యాగదీక్షను గైకొన్నాడు వసుదేవుడు. యజ్ఞాన్ని శాస్త్రప్రకారం పూర్తి చేశాడు. ఋత్విక్కులకు అనేకమైనటువంటి చక్కగా దక్షిణలు ఇచ్చాడు. భార్యా సమేతుడై అవభృత స్నానం చేశాడు. తరువాత వివిధ మణిమయ భూషణాలను, నూతన వస్త్రాలను, పరిమళ భరితములైనటువంటి పూలదండలను, మనోహరమైనటువంటి మైపూతలను స్వీకరించినటువంటి వాడై బ్రాహ్మణులను, మునులను, బంధువులను, రాజసమూహాన్ని సముచితమైనటువంటి రీతితో సత్కరించి సంతోషపరిచాడు. వారు కూడా
కృష్ణుని యొక్క అనుమతి తీసుకొని ఇలా గౌరవాన్ని పొంది కృష్ణుడికి అంతటా చక్కగా నమస్కరించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయినారు వాళ్ళందరూ. అప్పుడు ఉగ్రసేన వసుదేవులు బలరామకృష్ణులు బలవంతం చేసి ప్రార్థిస్తే వారి ప్రార్థనను పురస్కరించుకొని నందుడు, యశోద, గోపగోపికలతో సహా కొన్నాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు ద్వారకలో, యశోదాదేవి మొదలైనటువంటి వారందరూ. అంతేకాక దివ్యమైనటువంటి పరీక్షిత్తు సుఖయోగేంద్రుని అడుగుతున్నాడు. సుఖమహర్షి ఈ విశేషములన్నీ చెబితే పరీక్షిత్తు సుఖయోగేంద్రుడితో ఘట పటాదులలాగా నిర్దేశించడానికి వీలు కాకుండా సత్వాది గుణశూన్యమైన బ్రహ్మంతో సత్వాది గుణాలకు లోబడి వేదాలు ప్రవర్తించే విధానాన్ని నాకు చెప్పవలసింది అని కోరాడు. గొప్ప వేదాంత విశేషాలు ఇవన్నీ కూడా. అంటే ఘటపటాదులలాగా నిర్దేశించడానికి వీలు కాకుండా సత్వాది గుణశూన్యమైనటువంటి బ్రహ్మంతో, బ్రహ్మ పదార్థంతో సత్వాది గుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించేటువంటి విధానాన్ని చెప్పమన్నాడు. చెబుతున్నాడు ఆయన. సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు సర్వచేతన వర్గానికి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు. మనకు ఈ జ్ఞానం కలుగుతున్నది అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానమంతా నేను మాట్లాడుతున్నా, నీవు బ్రహ్మతత్వాన్ని ఆలోచిస్తున్నా, యజ్ఞము చేసినా, నడక నడిచినా, ఇదంతా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ప్రసాదించేటువంటి మార్గం. కాబట్టి వేదములు మొదలైనటువంటివన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూనే ఉంటాయి. ఈ విషయం తెలుసును గనుకనే వేదములు పరమాత్మను స్తుతిస్తాయి. వేదములలో ఏమున్నది అంటే, వేదములలో ఏమున్నది అని ఎవరైనా అడగచ్చు. వేదములలో ఏమున్నది అంటే భగవంతుని యొక్క దివ్యస్థుతి ఉన్నది. పరమేశ్వరుని యొక్క స్వరూప గుణ వైభవాలు దానిలో వర్ణింపబడతాయి. అలాంటి శృతి స్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనటువంటిది. ఆ వేదములలో ఉన్నటువంటి రహస్యములనే ఉపనిషత్తులు కూడా వర్ణించినాయి. దీన్ని శ్రద్ధపూర్వకంగా అనుసంధించేటువంటి వారికి మోక్షం సులభమవుతుంది. వేద మార్గాన్ని, ఉపనిషద్ వాంగ్మయ మార్గాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి, దానిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి మోక్షం సుగమమవుతుంది. పానుపు మీద పడుకొని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్థ్యాలను వందిమాగధులు ఏ విధంగా కొనియాడుతారో, ఒక పాన్ప మీద పడుకున్నటువంటి ఒక రాజుని వందిమాగధులు ఏ విధంగా స్తుతిస్తారో, కల్పాంత సమయంలో అనేక శక్తులతో కూడి యోగనిద్రలో ఉన్నటువంటి సర్వీశ్వరుణ్ణి వేదాలు స్తోత్రం చేస్తాయి. ఒక హంసతూలికా తల్పం మీద పడుకున్నటువంటి మహారాజును వందిమాగధులు పొగిడినట్టుగా కల్పాంతమునందు యోగనిద్రలో ఉన్నటువంటి ఆ నారాయణుని వేదములు స్తుతిస్తూ ఉంటాయి. సనందనుడు అనేటువంటి ముని శ్వేతద్వీపవాసులైనటువంటి మునులకు విశదీకరించాడు ఈ విషయాన్ని. ఎలా స్తుతించాలి, ఎలా నారాయణుడు ఉంటాడు. దాన్ని నారాయణ ముని ఆ స్తుతించినటువంటి విధానాన్ని సనందునుడు అనేటువంటి ముని శ్వేతద్వీపవాసులైనటువంటి మునులకు ఉపదేశం చేస్తే, దాన్ని నారాయణ ముని నారదునకు ఉపదేశం చేస్తే, నారదుడు చెప్పినటువంటి విశేషాన్ని నేను చెబుతున్నాను విను సుకుడు పలుకుతున్నాడు. సుఖయోగేంద్రుడు పలికాడు. ఇది ఎలా వచ్చింది పరంపరగా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్తుతి అంటే ఇలా వచ్చింది. ఒక మహారాజు పడుకున్నప్పుడు వందిమాగధులు ఏ విధంగా స్తుతిస్తారో, యోగ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మని నారాయణుని వేదములు ఆ విధంగా స్తుతించినాయి.
ఏ విధంగా స్తుతించినయో సనందుడని పేరు కలిగిన ఆయన శ్వేతద్వీపవాసులకు చెప్పాడు, ఆ మునులకు చెప్పాడు. దాన్ని నారాయణముని స్వీకరించాడు. ఆయన నారదుడకు చెప్పాడు. ఆ నారదుడకు చెప్పినటువంటి దివ్య జ్ఞాన సంపన్నమైన మహోన్నతమైనటువంటి విశేషములను నేను ఇలా చెబుతున్నాను అని సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియచేసిన అమోఘ దివ్య సుందర అద్భుతమైనటువంటి లీలలను మీకు తెలియచేస్తాను. చక్కగా రేపు కూడా ఇదే సమయమునకు విని తరించెదరుగాక. స్వస్తి.